ఇది మరి వెరీ గుడ్. మీ అందరికి వినబడాలి, కనబడుతున్నాయి కదా, వెరీ గుడ్. మీ అందరు కరెక్ట్గా మాట్లాడుతున్నారంటే నాకు తెలిసి మీరు ఎవరు టీవీ ఎక్కువ చూడరన్నమాట. టీవీ ఎక్కువ చూడకపోయి మొబైల్ ఎక్కువ చూడకపోతే కళ్ళు బాగా కనిపిస్తాయి. పనిచేయడం కాదు, మనం బుర్ర పనిచేయడం కళ్ళు బాగా కనిపించాలంటే టీవీ ఎక్కువసేపు చూడవచ్చు. అప్పుడప్పుడు కొంచెం మొబైల్ ఎప్పుడైనా సరే అప్పుడప్పుడు మనకు కావాల్సింది చూడడం తప్ప అక్కలేనో చూసి అది పాడు చేస్తుంది. ఇక్కడ అబ్బాయిలందరూ వాళ్ళు చేసే పని అదే, మొబైల్ చూసి అన్ని పాడైపోతున్నారు. వీడి కారణం అబ్బాయిల గురించి చెప్తున్నారు, మీ అబ్బాయిల గురించి చెప్పలేదు. సరే ఏంటండి అంటే స్కూల్లోని మనకి అనేక రకమైన పిల్లలు ఉంటారు. పేద పిల్లలు ఉంటారు, బాగా చదువుకునే పిల్లలు ఉంటారు, కొంచెం మంచి బట్టలు వేసుకునే పిల్లలు ఉంటారు. ఇలాంటి పిల్లలు కూడా స్కూల్కి వస్తారు. ఆ తర్వాత వాళ్ళకన్నా కొంచెం బట్టలు వేసుకొని కొంచెం బాగా చదువుతూ కొంచెం నీట్గా ఉండి ఇలాంటి వచ్చే పిల్లలు ఉంటారు. వీళ్ళందరూ కూడా కాకుండా వీళ్ళు బాగా డబ్బులు పిల్లలు చక్కగా రోజు స్టైల్గా కొత్త బట్టలు వేసుకొని స్వీట్ కొట్టుకొని బూట్లు వేసుకొని మంచి స్కూల్కి వీడు వస్తాడు. వీడు వచ్చిన తర్వాత వీడేం చేస్తాడు, వీడు స్టైల్గా ఉంటాడు కాబట్టి ఇలాంటి వాళ్ళందరినీ చూసి అసహించుకుంటుంటాడు అని ఇలా ఆలోచిస్తాడు. కానీ మీ అందరూ ఫస్ట్ స్కూల్కి రాగానే ఏంటి కొడతారు, గంట కొడతారు లేదా? ఫస్ట్ బెల్ అవుతుంది. ఫస్ట్ బెల్ అంటే ఏంటి, ప్రేయర్ అవుతుంది. ఆ తర్వాత సెకండ్ బెల్ అవుతుంది. సెకండ్ బెల్ మీన్స్ అందరం కూడా క్లాస్ రూమ్కి వెళ్ళాలి అని, అవునా కదా? మళ్ళీ థర్డ్ బెల్ కొడతారు, అప్పుడు టీచర్స్ మన క్లాస్కి వస్తారు. కానీ ఇక్కడ జరిగేది ఏంటండి అంటే మనం స్కూల్కి వస్తాం కదా, వస్తావా? వచ్చినప్పుడు ఏంటవుతుంది అంటే మనకు తెలియకుండా ఏంటి సౌత్ అయ్యా సౌత్లో చూడు, అందరికి డౌట్ సాగు అవుతాయా? సాగిందా చూడు, చూడరా సాగండి కదా. థ్యాంక్ యూ సాగు రబ్బర్ కాదు. చూసారా, వీళ్ళేమో అని చెప్పానంటే పేద పిల్లలు అగ్గిగా కొంచెం వచ్చి ఇంట్లో పాపం వాళ్ళ అమ్మ నాన్నగారు మంచి ఏమో బట్టలు ఇస్తే చక్కగా అడగలేరు కదా, చిన్నపిల్లలు కదా, వాళ్ళు స్కూల్కి వస్తారు. ఏదో వాళ్ళకు ఉన్న దాంట్లో చక్కగా తయారై వస్తారు. వీడు కొంచెం బాగా తయారై రెండో వాడు వస్తాడు. ఈ మూడో వాడు గొప్పవాడు, వాడు చక్కగా మేకప్ చేసుకొని మంచి బాగా బట్టలు వేసుకొని వీడేమోని వీడు వస్తాడు స్కూల్. వీళ్ళందరూ స్కూల్కి వచ్చాక ఏం చెప్పాను, ఏంటవుతుంది ఫస్ట్ ఏంటవుతుంది, ఎస్ బెల్ అవుతుంది. ఈ బెల్ అవగానే అందరూ కూడా ప్రేయర్కి వెళ్ళి ప్రేయర్ చేస్తారు లేదా? ఏం ప్రేయర్ చేస్తారు మీ అందరూ? వందే మాతరం అదే చేస్తారా? గుడ్ వెరీ గుడ్. ఆ తర్వాత రెండో బెల్ అవగానే మీ అందరూ క్లాస్ రూమ్కి వెళ్ళిపోతారు. మూడో బెల్ అవగానే టీచర్ క్లాస్కి వస్తారు. టీచర్ క్లాస్కి వచ్చింది ఏం చేస్తారంటే అందరికీ కూడా కూర్చోపెట్టి సమానంగానే పాఠం చెప్తారు. అవునా కాదా? టీచరు సమానంగా చూడండి, ఈ పొట్టిగా ఉన్నాడని వీడికోలా కానీ పొట్టిగా ఉన్నాడు వీడికోలా కానీ వీళ్ళందరికీ కూడా టీచర్ ఏం చేస్తారు, 1 by 1 చూడండి, వీళ్ళందరికీ కూడా వీళ్ళందరికీ కూడా వీళ్ళందరికీ సమానంగా క్లాస్ చెప్తారు. అందరికీ ఒకేలా పాఠం చెప్తారా, వేరు చెప్తారా? వీడు అగ్గిగా ఉన్నాడు వీడికోలా పాఠం చెప్పరు, వీడికి అలాగే పాఠం చెప్తారు. వీడేమో బాగా బట్టలు వేసుకున్నాడు వీడికి అలా పాఠం చెప్తారు. వీడి గొప్పవాళ్ళని చెప్పి అలా కాదు, వీడికి అలా పాఠం చెప్తారు. కాబట్టి మనందరం కూడా స్కూల్కి వస్తే ఇక్కడికి వచ్చిన పిల్లలందరూ కూడా ఐకమత్యతగా ఉండాలి తప్ప బయటికి వెళ్ళిన తర్వాత ఎవరి వాటికి వాళ్ళ వ్యవహారంలో వాళ్ళు ఉంటారు. కాబట్టి మనందరూ స్కూల్కి వస్తే ఎలా ఉండాలి? గట్టిగా చెప్పండి.